హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము సోరకాయతో బిల్లవక్క తయారు చేసుకునే విధానం చూద్దాము. దీన్ని సర్వపిండి కూడా అంటారండి. తెలంగాణలో అయితే సర్వపిండి అని అంటారు, బిల్లవక్క అని కూడా అంటారు. కాబట్టి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, సోరకాయను నేను దీంతో తురుముకున్నానండి. ఎందుకనంటే మిక్సీ పట్టుకుంటే ఇలా రాదు, మనకు పంటి కింద వేసుకుంటే దాని టేస్ట్ రాదు. కాబట్టి మిక్సీ చేసుకుంటే జ్యూస్ లాగా అవుతుంది. దీంతో మనము తురుముకుంటే ఇలా వస్తుంది. కరివేపాకు, ఉప్పు, ఉల్లిపాయ ఆకు, కొత్తిమీర, మిక్సీ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అదేవిధంగా నువ్వులు, ఎల్లిపాయ, దంచుకున్నటువంటి ఎల్లిపాయ, ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి. నేను వేస్తాను ఇప్పుడు. అదేవిధంగా మనము బియ్యపిండి తీసుకున్నాను. నేను 1 కేజీ బియ్యపిండి, కేజీన్నర వరకు పెట్టుకున్నాను. ఈ క్వాంటిటీకి సరిపడేంత చూద్దాం. మనకు రెడీ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనము వీటన్నింటిని ఇందులో వేసుకొని మనము కలుపుకోవాలండి. చూడండి, కొత్తిమీర, ఉప్పు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, ఉల్లాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిక్సీ చేసుకున్నటువంటివి, నువ్వులు, వీటన్నింటిని మనము చక్కగా కలుపుకోవాలండి. చూడండి, వీటన్నింటిని మనం కలుపుకున్నాం. ఇప్పుడు మన బియ్యపు పిండి ఇందులో వేసుకుందాం. బియ్యపు పిండి ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఒక నిమ్మకాయ పిండుకుందాం మనం. ఇందులో ఒక నిమ్మకాయ కంప్లీట్గా, ఇది హాఫ్ ముక్క, ఫుల్ సైజ్ నిమ్మకాయ పిండుకోవాలండి. కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇది బిల్లవక్క. ఇప్పుడు మనము దీన్నంతా చక్కగా కలుపుకోవాలండి. జీలకర్ర వేసుకోలేదండి మనం ఇందాక, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. చూడండి, మనం కలుపుకున్నాము, ఈ రకంగా అయింది. ఇప్పుడు మనము చూడండి, ఒకసారి చూపెడతాను మీకు. చూడండి, మరీ అంటే గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ రకంగా కలుపుకోండి. చూడండి, దీని మీద మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని పెనమంతా చక్కగా రాసుకొని ఇప్పుడు మనము మన సోరకాయ బియ్యపు పిండితో ఉన్నటువంటి బ్యాటర్ మనము దీనిపైన చక్కగా ఒత్తుకుందాం. ఒత్తుకున్న తర్వాత మనము ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోవాలండి. హోల్స్ చేసుకొని ఇప్పుడు మనము ఈ హోల్స్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ పైన పెట్టుకుందాం. చూడండి, నేను ఇది గ్యాస్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము దీనిపైన ఒక మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తీసి చూద్దాం. చూడండి, మన సోరకాయ బిల్లవక్క మీద ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఒకసారి దీన్ని మనం తిప్పి వేసుకుందాం. తిప్పి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఉంచుదాం. చూడండి, ఒక్కసారి మనం మళ్ళీ దీన్ని మూత తీసుకొని చూసుకుందాం. అంతేనండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. చూడండి, మన టేస్టీ సోరకాయతో బియ్యపిండితో చేసినటువంటి బిల్లవక్క ఆర్ సర్వపిండి అండి. ఇది చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యకరమైనది, చలువ అండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను ఇదే బ్యాటర్తోని మళ్ళీ మనము డీప్ ఫ్రై చేసుకుందాం. అంటే సోరకాయ గారెలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.